నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వెరీ కామన్ టాపిక్. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతా ఉన్నారు మమ్మల్ని. సో థాట్ ఆఫ్ డూయింగ్ ఏ వీడియో, సో అందరికి ఇన్ఫర్మేషన్ వద్దని. ఏంది అని అంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ బ్రషెస్ ఉన్నాయి. కలర్స్ కానివ్వండి, మీరు బ్రిజిల్స్ కానివ్వండి, టైప్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, మార్కెటింగ్ జరుగుతుంది. మాన్యువల్ టూత్ బ్రష్ బెటరా, అడ్వాంటేజెస్ ఏంటివి, దేని డిసడ్వాంటేజెస్ ఏంటివి, అసలు ఏది చేసుకుంటే మనము టీత్ క్లీన్ గా ఉంటాము, ఎలాంటి బ్రష్ యూజ్ చేస్తే గనక మీ ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. సో బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. మనకు మామూలుగా ఈ మాన్యువల్ టూత్ బ్రష్ తీసుకున్నాం అనుకో, అది ఎన్నో అనాదిగా వాడుతూ ఉన్నాం, చాలా సంవత్సరాల నుండి మార్కెట్లో ఉన్నాయి. సో అందులో డిపెండింగ్ ఆన్ ద డయామీటర్ ఆఫ్ ద బ్రిజిల్స్, అంటే బ్రిజిల్స్ యొక్క థిక్నెస్ బట్టి, వాటి హార్డ్నెస్ బట్టి మనకు 3 రకాలు ఉంటాయి: హార్డ్, సాఫ్ట్, మీడియం. సో యూజువల్ గా ఒకప్పుడు ఈ హార్డ్ బ్రషెస్ ఎక్కువ వాడేటోళ్ళు, ఎందుకంటే ఎంత హార్డ్ ఉంటే అంత మంచి క్లీన్ అవుతుంది అనేసి. సో అది కొంతవరకు కరెక్టే, తప్పేం కాదు. మా హార్డ్ బ్రష్ వాడినప్పుడు క్లీన్ గా అనిపిస్తుంది టీత్. బట్ దాంతో ఏమవుతుందంటే, బ్రిజిల్స్ హార్డ్ ఉండడం వల్ల మన పన్ను అనేది అరిగిపోతుంది. పన్ను అరిగిపోయి ఏమవుతుంది, మీకు పంటి పైన ఉన్న ఎనామిల్ పొర అని పోయినప్పుడు స్లోగా మీకు జుమ్మన్ లాగడం, అంటే దాన్ని ఏమంటాము, సెన్సిటివిటీ అంటాము. ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువైపోయి మీకు మళ్ళీ అరిగిన చోట ఫుడ్ ఇరుక్కొని, మళ్ళీ అది కేరీస్ అయిపోయి, మళ్ళీ ఫిల్లింగ్స్, రూట్ కెనాల్, మళ్ళీ ఆ రకమైన ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ లో స్టార్ట్ అయ్యేటివి. సో అట్లా కాదని చెప్పేసి వి అడ్వైజ్ ఏంది అని అంటే, సాఫ్ట్ బ్రషెస్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ వీటి సాఫ్ట్ బ్రషెస్ వల్ల ఏమవుతుందంటే, క్లీనింగ్ బాగానే ఉంటుంది, ప్లస్ మన బ్రిజిల్స్ రఫ్ గా ఉంటాయి కాబట్టి మనకు అరిగిపోదు. సో ఇక్కడ తీసుకుంటే ఈ మాన్యువల్ టూత్ బ్రషెస్ అనేటివి అసలు చాలా కామన్, ప్లస్ వాటికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటివి అవి అని అంటే, అఫోర్డబుల్. మనకి 15-20 రూపాయల నుండి 100 రూపాయల లోపు చాలా రకాల బ్రషెస్ వస్తాయి. మీరు ఆ బ్రష్ ని కొనేటప్పుడు వెనకాల తిప్పి చూసుకుంటే సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంటుంది. ఏదన్నా ఎనీ సాఫ్ట్ యూ కెన్ యూజ్. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఏంటి, మీరు ఎక్కడ పోయినా దొరుకుతుంది. ఏ చిన్న షాప్ లో పోయి అడిగినా మీకు టూత్ బ్రష్ దొరుకుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంది అని అంటే, ట్రావెల్ ఫ్రెండ్లీ. మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా చిన్న బ్యాగ్ లోనో పర్స్ లోనో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంది అని అంటే, ఛార్జింగ్ అనేది అవసరం ఉండదు దానికి. సో ఛార్జింగ్ అవసరం ఉండదు కాబట్టి మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ కావాలనో, దాని బ్యాటరీ కావాలనో అలాంటి యూజెస్ ఉండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, అంటే ఈ మధ్యన బ్యాంబూ అని వుడ్ తోటి తయారైన బ్రషెస్ వస్తున్నాయి. సో అవి మనకి ప్లాస్టిక్ కాదు కాబట్టి ఎన్విరాన్మెంటల్ గా కూడా సేఫ్. సో ఆ రకంగా తీసుకుంటే ఇవి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లస్ అదే రకంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనకి బాగా మజిల్ స్ట్రెంత్ లేదనుకోండి, ఏమన్నా ఇష్యూస్ ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉంటే, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, లేదా ఇంకేమైనా సిస్టమిక్ డిసీజెస్ ఉంటే మజిల్ స్ట్రెంత్ ఉండనప్పుడు ఏమవుతుంది, అది అంత పవర్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది, సరిగ్గా క్లీన్ అవ్వకుండా మళ్ళీ ప్లాక్ కానీ, మనం గారబట్టిందంటాం కదా, అదంతా అట్లనే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి దానికి ఎక్కువ ఎఫర్ట్ కావాలి, అంటే వర్క్ ని ఈజీ చేయలేదు. అది పర్సన్ యొక్క ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఎఫెక్ట్స్, అంటే ఎవరైతే ఓవర్గా వాడుతున్నారో వాళ్ళకి పన్ను అరిగిపోవడం కానీ అలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. లేదు సరిగ్గా వాడకుండా కూడా మీకు ప్రాపర్ క్లీనింగ్ అవ్వకుండా ఇలాంటి 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవి బేసికల్ గా మీకు మాన్యువల్ బ్రష్ లో ఉండే డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ అవే వాడతారు. అండ్ దే విల్ గివ్ బెటర్ పర్పస్. ఎప్పుడు అంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు, అంటే ఏ సర్ఫేస్ ఏ రకంగా క్లీన్ చేస్తున్నామో, అసలు ప్రాపర్ గా క్లీన్ చేస్తున్నామో లేదా, అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేస్తున్నామో లేదా. ఆల్రెడీ మా ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి టూత్ బ్రషింగ్ ఎట్లా చేయాలని టెక్నిక్స్, వాటిని మీరు చూసుకోవచ్చు. సో డియర్ వ్యూవర్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉంటే కైండ్లీ మాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.